చాలా సందర్భాల్లో నాగమ్మ నాకు సహాయం చేసింది కదా అని శ్రీకర్ సార్ని చంపాలనుకున్న వ్యక్తి ఎవరో చూపించి తల్లి అని నాగమ్మను ప్రాధేయపడ్డాను. అతను ఎవరో చూపించింది. అవునా? ఎవడ దుర్మార్గుడు? ఇప్పుడెక్కడున్నాడు? చంపేస్తాను వాణ్ణి. అక్కడ కార్ దగ్గరున్నాడు. చూపిస్తాను రండి. పద. నా భర్త వాడికి ఏం అన్యాయం చేశాడు? నా భర్తని వాడు ఎందుకు చంపాలనుకున్నాడు? నాగమ్మ చూపించిన మనిషినే మనం అనుమానించొచ్చా? ఖచ్చితంగా అనుమానించొచ్చు. నాగమ్మ పొరపాటు పడదు. దుష్టుల్ని కనిపెట్టగల శక్తి మనకు లేకపోవచ్చు, కానీ దైవ స్వరూపమైన తనకుంది కదా. నిజమేనమ్మా. అక్షయ ఉన్నప్పుడు పలు సందర్భాల్లో రుజువైంది కూడా. అదిగోండి, అక్కడున్నాడు. అక్కడెవరున్నారమ్మా? ఏడమ్మా? ఇందాకిక్కడ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. ఇంతలోనే ఏమయ్యాడు? అతనా? కాదు మేడం, మనిషి హైట్ గా ఉన్నాడు, గడ్డం ఉంది. అతన్ని చూస్తే భయం కలిగింది. పక్కా క్రిమినల్ లా ఉన్నాడు. అవునా? నేను చెప్పిందంతా మీరైతే నమ్ముతున్నారు కదా? నమ్ముతున్నానమ్మా. ఇంకొకసారి వాడెక్కడైనా కనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. సరే మేడం. వాణ్ణి గుర్తుపడతావు కదా? 100, 1000, 1,00,000 ఎంత మందిలో ఉన్నా అతన్ని నేను గుర్తుపట్టి తీరుతాను మేడం. ఈసారి తప్పించుకున్నాడు, ఇంకోసారి తప్పించుకోలేడు. ఇదంతమ్మా 100 రూపాయలమ్మా. 100? షాప్లోనే 100 కదమ్మా. ఇస్తాను, 10 తీసుకొచ్చిస్తావా? అదేంటమ్మా అలా అంటావు? అనరా మరి. ఈ వస్తువుకి షాపులో అయితే ట్యాక్స్, జీఎస్టీ అన్ని కలిపి 200 కంటే తక్కువకు రాదు. సరే సరే, 30 రూపాయలకి ఇస్తారా? అబ్బా, నువ్వు బేరాలు ఆడుతున్నావా, ఏం చేస్తున్నావమ్మా? 10 రూపాయలు తగ్గిస్తాను, 90 రూపాయలకి ఇస్తాను, తీసుకో. వసంత తింకర్ది గాని ఈ పెద్దిరాజుకి బలుపెక్కువ. ప్రతి విషయంలోనూ నా కట్టుపడుతూ, నా మీద సెన్సార్ లేని సెటర్లు వేస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వీళ్ళ బండారం బయట పెట్టి అత్తయ్య దగ్గర బుక్ చేసేయాలి. ఇద్దరిని ఇంటి నుంచి బయటికి గెంటేస్తుంది. బోణి బేరం కదా, ఇటివు. పాత సామాన్లే, పాత సామాన్లు. ఆయన అంత బాగున్నప్పుడు మీ కాపురం ఎందుకు బాలేదు? అమ్మ చాటు బిడ్డ, అమ్మ మాట వింటారు. ఈ జనరేషన్ అంతా పెళ్ళ మాట వింటుంటే తను అమ్మ మాట వింటాడా? పిచ్చోడా ఏంటి? ఏంటి శ్రీకర్ సార్, మేము అవని మేడం వాళ్ళ హస్బెండ్ గురించి మాట్లాడుతుంటే మీకెందుకు మాటి మాటికి పులమారుతోంది? అదేం లేదు, కర్రీ కాస్త స్పైసీగా ఉంది, అందుకే పొలమారుతుంది. అవును, మీ వారెక్కడుంటారు? నా ఎదురుగానే ఉన్నారు. మీ ఎదురుగా శ్రీకర్ గారు ఉన్నారు కదా? ఐ మీన్, నా మనస్సులో ఉన్నారు, అందుకే అలా అన్నాను. సరే సరే, ఇంకందరూ భోంచేయండి. మేడం, స్మాల్ సజెషన్. మీ వారు అమాయకుల్లా ఉన్నారు. తల్లి మాట విని మీకు దూరం అయిపోయారు. తనని వదులుకోకండి. తొందరగా మీ దగ్గరికి రప్పించుకోండి. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాను.
బావా ఏంటి నీ ఓవర్ యాక్షన్? ఏం చేశాను బావా? ఆ కవితలేంటి, ఆ గోలేంటి? గతంలో నువ్వు చెప్పినవే కదా. అయితే మాత్రం ఇప్పుడు అందరి ముందు అవసరమా? అవని మంచిదే, వాళ్ళ హస్బెండే చెడ్డోడని వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేస్తున్నావా? నేను నీ భర్తని, నువ్వే నా భార్యవని అందరికీ చెప్పేద్దాం అనుకుంటున్నావా? ఆ చివరి 2 లైన్లు మరోసారి చెప్పు. నేను నీ భర్తని, నువ్వే నా భార్యవని అందరికీ చెప్పేద్దామని అనుకుంటున్నావా? ఆ ఒక్క లైనే చెప్పు. నువ్వే నా భార్యవని అందరికీ చెప్పేద్దాం అనుకుంటున్నావా? మొత్తం వద్దు, సగం మాత్రం చెప్పు. నువ్వే నా భార్యవని. ఆ ఇంకోసారి చెప్పు. నువ్వే నా భార్యవని. ఆహా ఆహాహా, నీ నోటి నుంచి ఈ మాట వింటుంటే ఎంత బాగుంది బావా. ఈ తెలివితేటలు బాగానే ఉంటాయి. అయినా ఎందుకు గించుకుంటున్నావు? నాలా ఉంటాడని ఎందుకు చెప్పావు? నీలా అన్నాను కాని నువ్వే అని అనలేదు కదా. నీ పేరు చెప్పానా? నీ ఇంటి పేరు చెప్పానా? నీ ఇంటి అడ్రస్ చెప్పానా? ఏం చెప్పలేదు కదా. నేనక్కడ చెప్పిన దాంట్లో ఏం తప్పలేదు తెలుసా. నువ్వు పదే పదే అలా మాట్లాడుతుంటే వాళ్ళకి అనుమానం రాదా? అయ్యో, అనుమానం రాకుండా నేను చూసుకుంటానులే బావా. పెళ్లి కాలేదని చెప్పి నువ్వెంత పొరపాటు చేసావో చూడు. అనుక్షణం భయపడుతున్నావు.